For our worship exhortation, we shall be reading one verse, all of us together, Psalm 20 and verse 5. మన ఆరాధన హెచ్చరిక నిమిత్తమై అందరం కలిసి ఒక వచనాన్ని చదువుకుందాం. కీర్తన సంఖ్య 25వ వచనం. Psalm 20 and verse 5, all of us together, please. 20వ కీర్తన 5వ వచనము అందరం కలిసి. We will rejoice in your salvation and in the name of our God. We will set up our banners. May the Lord fulfill all your petitions. Shall we pray? ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతంగా హెచ్చించబడిన ఘనమైన శ్రేష్ఠ నామంలో ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన ఈ రీతిగా మేమందరము కలిసి మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఈ రీతిగా సమకూడటానికి మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎంతోమందికి లేని యొక్క భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మా పక్షంగా మీరు చేస్తూ వచ్చిన మేళ్ళు ఉపకారములు అన్నిటికంటే శ్రేష్టమైన రక్షణని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు ఈ సమయంలో మీ యొక్క వాక్యం చుట్టూరు చేరిండగా మీ యొక్క తలంపులు మాకు అనుగ్రహించండి. ప్రభు మీ యొక్క నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క తాకడిని మాకు అనుగ్రహించండి. నూతనమైన విధానంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి హెచ్చించినట్లు మీ నామంని గొప్ప చేయనట్లు కృపదైత్యమని వేడుకుంటున్నాం. ఐగులమైన మమ్మల్ని కూడా మీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభావ మీ యొక్క కృపాసింహాసనం నుండి మీ యొక్క మెలనైన స్వరాన్ని మా అందరికీ వినిపింపు చేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ఆధీనంలోనికి తెచ్చుకుంటూ మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభును మా రక్షకుడైన యేసే ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. From the verse we just read now, మనం ఇప్పుడే చదువుకున్న వాక్యం భాగంలో we notice two triumphant exaltations mentioned here. ఇక్కడ జయోత్సవముతో చెప్పుచున్న రెండు మాటలు కనబడతాయి మనకి. Firstly, we will rejoice in our salvation. మొట్టమొదటిగా మన రక్షణను బట్టి మనం సంతోషిస్తుంటున్నాం. Secondly, we will set up our banner. రెండవదిగా ధ్వజాన్ని ఎత్తుచున్నాం. So for today, let us consider this as the flag of our salvation. ఈ రోజుకి దీన్ని మన యొక్క జెండాగా, మన రక్షణకి చెందిన జెండాగా మనం అనుకుందాం. Our great nation, our country is celebrating Independence Day today. ఈ రోజు మన గొప్ప దేశానికి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. Early in the morning, probably at several places, they have hoisted our national flag. ఇదివరకే ఉదయకాల సమయంలోనే మన జాతీయ జెండాని ఇదివరకే అనేకమైన చోట్ల ఎగరవేసి ఉంటారు. I received a message from my colleague. నా యొక్క పనిచేసే ఇంకొక ఆయన దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. He mentioned many have sacrificed for their lives to get our independence for our country. మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి అనేక మంది తమ జీవితాల్ని అర్పించారు. That was only one message from her, and the rest were all common celebration messages about Independence Day. అదొకటే ప్రత్యేకమైన వర్తమానంగా ఉండింది. మిగతా అన్ని కూడా ఆ స్వాతంత్ర దినోత్సవం గురించిన వేరే మెసేజెస్ అన్నీ ఉన్నాయి. If so many have sacrificed their life for the country's independence, అనేక మంది ఒక దేశ స్వాతంత్రం నిమిత్తమై తమ జీవితాన్ని గనక అర్పించుంటే, today we are remembering our Savior who has sacrificed his life to give us the real independence in our personal lives. అయితే ఈ రోజుకి మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మన వ్యక్తిగతమైన జీవితాల్లో నిజమైన స్వాతంత్రాన్ని మనం అనుగ్రహించడానికి ఎవరైతే తన స్వంత ప్రాణాన్ని అప్పగించినాడో ఆ రక్షకుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. I mentioned that this is a triumphant, a victorious exaltation. అంటే ఇది ఒక జయోత్సవముతో కేకలు వేయుచున్నటువంటి సందర్భం ఇది. In English versions it is mentioned as we rejoice in this salvation. ఆ ఇంగ్లీష్లో అయితే మేము ఎంతో ఆనందిస్తున్నాము, బహుగా సంతోషిస్తున్నాం అని చెప్తున్నాడు. So joyfully we have to hoist our flag of salvation. కాబట్టి మన రక్షణ యొక్క జెండాని ఎంతో సంతోషపూర్వకంగా విజయోత్సవంతో మనం ఎగురవేయాలి. Remembering the great sacrifice and the penalty and the value which was paid on the cross to give us this salvation. ఈ రక్షణ అనుగ్రహించడానికి ఏదైతే గొప్ప క్రయము, ఎంతో గొప్ప బాధ వెచ్చించబడిందో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎగరవేయాలి. Many a time from this place you might have heard and I might have heard that worship is a very precious and it's a privilege for a child of God. చాలా సందర్భాల్లో ఇక్కడ నుంచి మీరు నేను కూడా అనేక సందర్భాల్లో మనం విని ఉంటాం. ఆరాధన అనేటువంటిది
ఒక విశ్వాసికి అనుగ్రహించబడిన ఆధిక్యత ప్రశస్తమైనది. Yes, definitely it is a privilege because we worship the Almighty God. ఎందుకంటే మనం సర్వశక్తుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం గనక ఇది మనకు ఇవ్వబడిన ఆధిక్యతనే చెప్పాలి. We have come to know him through the scriptures. లేఖనాల ద్వారా మనం ఆయన ఎరుగుతూ వచ్చాం. He was introduced as our creator. సృష్టికర్తగా మనకి పరిచయం చేయబడ్డాడు. He was our deliverer. మనకి విమోచకుడుగా ఉంటూ వచ్చాడు. He was a righteous judge. నీతి న్యాయంతో పరిపాలన చేయ న్యాయాధిపతి అని చెప్పబడింది. He is a God of wisdom. ఎంతో జ్ఞానము కలిగిన దేవుడు. He is our shepherd. మన కాపరి. Also he is a God of vengeance. అంతేకాదు మరి పగ తీర్చుకునే దేవుడు కూడా. But he has come down as our savior. అయితే రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. Apostle Paul in all his epistles he mentions that he is a gracious God, a merciful God and a loving God. అపోస్తలుడైన పౌలు తను రచించిన పత్రికలన్నిటిలో ప్రభువుని గురించి ప్రస్తావిస్తూ ఆయన ఏమంటే కృపగల దేవుడు, కనికరమగల దేవుడు, ప్రేమగల దేవుడు అని చెప్తూ వస్తాడు. But one day when we meet him, అయితే ఒక దినాన మనం ఆయన కలుసుకున్నప్పుడు he is the King of kings and Lord of lords. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. So definitely it is a privilege for those of you who have come to worship this great God. కాబట్టి ఇట్టి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరైతే రాగలిగినారో వారందరికీ ఇవ్వబడిన ఒక ఆధిక్యత ఇది. But today I want to ask this question again. What is this privilege that we can remember or recollect about ourselves? అయితే ఈరోజు ఇంకొక ప్రశ్న అడిగేది ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకోవడానికి అసలు ఈ ఆధిక్యత అనేది ఏమైనది? It is a privilege. It is not a common thing because not everybody will worship God today. అయితే ఇదేదో సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రభుని ఆరాధించే వాళ్ళు కాదు కాబట్టి ఇది మనకి ఇవ్వబడిన ఆధిక్యత. Yes, it is a privilege because only a spiritual person, a spiritual man will worship God today. ఇది ఆధిక్యత ఎందుకంటే కేవలము ఆత్మీయుడైన వ్యక్తి, ఆత్మీయమైన మానవుడు మాత్రమే ప్రభుని ఆరాధించగలుగుతాడు. The being inside this human body, మన సహజ దేహంలో ఉన్న లోపల ఉన్న జీవుడు actually once upon a time he was dead because of the sins by nature when he was born. కాబట్టి స్వాభావికంగా పుట్టినప్పుడు స్వాభావికంగా పాపముల చేత చనిపోయిన మృతమైనటువంటి స్థితిలో ఉన్నవాడు. But Christ has quickened us and then this being, this spirit has been made alive. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఉత్తేజపరుస్తూ వచ్చినాడో అప్పుడు లోపల ఉన్న జీవునికి జీవం అనుగ్రహించబడింది. Once the connection was restored with this spirit in ourselves, with the spiritual God, then we started worshiping this God. ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మకి ఆత్మదేవునికి అనుసంధానమైందో వెంటనే ఆరాధించడం ఆరంభమైంది. It is a privilege because only a spiritually alive person, a spiritual man will worship God. ఇది ఆధిక్యత అని ఎందుకు చెప్పబడుతుందంటే కేవలం ఆత్మీయంగా ఎవరైతే సజీవులుగా ఉన్నారో వారు మాత్రమే ప్రభుని ఆరాధించగలుగుతారు. Now who is this spiritual man? ఎవరు ఈ ఆత్మీయమైన వ్యక్తి? Spiritual man is the opposite of a natural man. ఈ ఆత్మీయమైన మానవుడు సహజమైన మానవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. In Corinthians chapter 2 and verse 14, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో it says, but the natural man does not receive the things of the Spirit of God. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని యొక్క ఆత్మ విషయములను అంగీకరింపడు. So a natural man, he never received any good thing from the God of Spirit. కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన దేవుని యొద్ద నుండి ఏ మంచి విషయాన్ని పొందుకోలేడు. When we say we are created by God, దేవుని చేత మనం సృజించబడ్డాము అని then చెప్పినప్పుడు how is it that he is not able to receive anything from his creator? మరి ఆయన సృష్టించిన సృష్టికర్త యొద్ద నుండి ఏమీ పొందలేకుండా ఎలాగుంటాడు? Natural man is a fallen man. ప్రకృతి సంబంధమైన మనుషుడు పడిపోయినటువంటి వాడు. In John 8 verses 43 to 45, Lord Jesus Christ says, యోహాను సువార్త 8వ అధ్యాయము 43 నుంచి 48 వరకు చూసుకున్నట్లయితే యేసుప్రభువు వారు ఏమంటారంటే, why do you not understand what I say? It is because you cannot bear to hear my word. You are of your father the devil, and your will is to do your father's desire. He was a murderer from the beginning and does not stand in the truth, because there is no truth in him. 43-44 వచనాలు యోహాను సువార్త 8. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు.
వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. Devil does not stand in the truth. అపవాది సత్యమందు నిలిచి ఉండేవాడు కాడు. He is a liar. అబద్ధికుడు. Therefore, a natural man, he does the will of this devil, so he was also living in lie. కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషుడు అపవాదిని అనుసరించి నడుచుకునేవాడు కాబట్టి అబద్ధములో నిలిచి ఉన్నవాడు. But the option, a provision was only given by Lord Jesus Christ. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక సదుపాయం మనకి ఇవ్వబడింది. In the same chapter, verse 31, అదే అధ్యాయంలో 31వ వచనములో John 8:31, Lord Jesus Christ says, యోహాను 8:31లో యేసు ప్రభువు అంటున్నారు, Jesus said, if you hold to my teaching and are really my disciples, then you will know the truth and the truth will set you free. 31-32 వచనాలు. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. So we are receiving something from whatever Lord Jesus Christ was teaching or preaching or giving unto his people. తన ప్రజలకి యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే బోధ చేస్తూ ఉన్నాడో, ఇస్తూ ఉంటున్నాడో, దాని నుండి మనం ఒకటి పొందుకుంటున్నాం. There was a day when we also received this and then we came to know the truth and the truth has set us free. ఒకానొక దినం ఉండింది, ఆ దినాన మనం కూడా ప్రభు యొద్ద నుండి ఇది పొందుకున్నాము. ఆ సత్యమందు నిలిచిండుట ద్వారా ఆ సత్యము మనల్ని కూడా స్వతంత్రులుగా చేసింది. Spiritual man receives the things of the Spirit of God. We have read that in the previous verse. ముందు చదువుకున్న రీతిగా ఆత్మ సంబంధమైన మనుషుడు ఆత్మ అయిన దేవుని యొద్ద నుండి పొందుకుంటాడు. Then that spiritual man will know the truth. ఆ ఆత్మ సంబంధమైన మనుషుడు సత్యాన్ని గ్రహిస్తాడు. And the truth will set him free. ఆ సత్యమే ఆయన్ని స్వతంత్రుడిగా చేస్తుంది. So he is a free man. అప్పుడు స్వేచ్ఛాపరుడుగా అవుతాడు. He is a liberated man. అంటే విడుదల పొందినవాడుగా ఉన్నాడు. Spiritual man celebrates the real independence of his personal spiritual life. కాబట్టి ఒక ఆత్మీయమైన మనుషుడు తన ఆత్మీయ జీవితం యొక్క నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవించేవాడు. Now if we come to our text, మనం చదువుకున్న భాగం దగ్గరికి వస్తే in Psalm 20 and verse 5, కీర్తన సంఖ్య 25వ వచనం, we can understand it this way now. ఈ రీతిగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. Spiritual man will set up the banner of salvation. ఆత్మ సంబంధమైన మనుషుడు ఆ రక్షణ యొక్క ధ్వజాన్ని లేతే పతాకాన్ని ఎగురవేస్తాడు. Spiritual man will rejoice in the salvation. ఆత్మ సంబంధమైన మనుషుడు తన రక్షణను బట్టి జయోత్సవం చేస్తాడు. This joy in him will force him to worship God. కాబట్టి ఆయనలో ఉన్న ఈ ఆనందమే ఆరాధించడానికి బలవంతం చేస్తాడు. Because today in the morning so many people, they had some joy knowing about the independence of the country and they joyfully wanted to hoist the flag. కాబట్టి ఈరోజు ఉదయకాల దినం మీరు గమనించుంటే వారిలో ఉన్న ఆనందాన్ని బట్టి స్వాతంత్ర దినోత్సవం అని అనుకొని బయటకు వచ్చి ఎంతో సంతోషముతో అక్కడ జెండాను ఎగురవేస్తూ వచ్చారు. Little children will definitely be in that celebration and happy mood. కాబట్టి చిన్నపిల్లలు ప్రాముఖ్యంగా చూస్తే ఎంతో ఆనందభరితులై ఆ యొక్క సందర్భంలో ఉంటారు. But sorry to say, grown up, sometimes we don't want to give any meaning to that celebration. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే కొన్ని సందర్భాల్లో పెద్దలైనటువంటి వారు ఏదైతే ఆ సందర్భం ఉంటుందో దాన్ని అర్థసహితంగా చేయలేని పరిస్థితిలో ఉంటారు. Today happens to be a Sunday, so it is a normal holiday. ఆదివారమైన కారణాన్ని బట్టి సహజమైన సెలవు దినం అది. Otherwise for the elders, August 15th will be any other holiday. పెద్దవాళ్ళకి వేరే విధంగా చూసుకున్నట్లయితే 15 ఆగస్ట్ అంటే వేరే ఏదో సాధారణమైన వేరే సెలవుల్లో ఒక సెలవు అన్నట్లుగా ఉంటుంది. But let us remember that we have to rejoice about the salvation which has set us free and now we have real independence in our life. కాబట్టి మనకు అనుగ్రహించబడిన రక్షణను బట్టి మనం ఎంతో ఆనందించబద్దులమై ఉంటున్నాం. ఎందుకు? అది నిజమైన స్వతంత్రాన్ని మనకు అనుగ్రహించి విడుదల స్వేచ్ఛను మనకిచ్చింది. I was once a natural man. నేను కూడా ఒకప్పుడు ప్రకృతి సంబంధమైన మనుషుడునే. Many of you sitting here, you were also once upon a time a natural man. కూర్చున్న మీలో అనేక మంది కూడా ఒకానొక దినానికి అంతకుముందు చూసుకున్నట్లయితే ప్రకృతి సంబంధమైన మనుషులే. In 1 John chapter 5 and verse 19, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో,
we read the whole world lies in the power of the evil one. మనం చదువుకునేది ఏంటంటే లోకమంతా కూడా దుష్టుని యందుందని మనము ఎరుగుతున్నాం. Now this power of the evil, it is a mighty power. కాబట్టి ఈ దుష్టునికి ఉన్న శక్తి బలమైనది. But we are serving an almighty God. So this power is more than this mighty evil one. కాబట్టి కానీ మనం సేవిస్తున్నది ఎవరిని? సర్వశక్తిమంతుని. కాబట్టి ఆ సర్వశక్తిమంతుని దగ్గర ఉన్న శక్తి ఈ శక్తి కంటే గొప్పది. But this evil one, with all his power, as a natural man, he has put us in bondage. అయితే ఈ దుష్టుడు తనకున్న శక్తిని బట్టి ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉన్న మనల్ని బంధకాల్లో బంధించుంచాడు. Yes, those who are celebrating Independence Day are trying to remember the sacrifice of those and who have delivered them from the bondage of Britishers, let us say. అయితే ఇప్పుడు చూస్తే ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవాన్ని ఆచరిస్తున్న వాళ్ళు వారందరూ ఆ రీతిగా కూడుకొని ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? బ్రిటిష్ వారి యొక్క బంధకాల్లో నుంచి మన దేశానికి స్వాతంత్రాన్ని విడుదలను తీసుకొని వచ్చిన ఆ స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. So they want to praise those heroes, they want to stand in attention, they want to sing the national anthem and give due respects, remembering the sacrifice they made for this country. కాబట్టి దేశపక్షంగా ఏదైతే బలియాగాన్ని వాళ్ళు అర్పిస్తూ వచ్చారో దాన్నంతా జ్ఞాపకం చేసుకొని గొప్ప మర్యాదతో వారి ఎదుట నిలుచుని జాతీయ గీతాన్ని పాడుతూ వస్తారు. They will do that in all seriousness. ఎంతో జాగరూకతతో చేస్తారు అది. Don't you think you and I also need to have that seriousness, that reverence when we come to worship our Savior who has sacrificed his life to give us the meaningful independence, the liberty and freedom in our lives? అయితే అటువారు ఆర్తిగా చేస్తున్నట్లయితే మరి మన పక్షంగా ఆలోచించుకుంటే ఈ యొక్క గొప్ప రక్షకుడైన దేవుడు మనకి నిజమైన అర్ధసహితమైన స్వాతంత్రాన్ని స్వేచ్ఛని విడుదలనిచ్చిన దేవుడు మన పక్షంగా జరిగిస్తూ వచ్చిన ఆ గొప్ప బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం అదే జాగరూకతతో ఇంకా భక్తి మర్యాదలతో ఆయన యొద్ద ప్రవర్తించవలసిందా కాదా? Sorry to say, we come as a routine. అయితే అలవాటు ప్రకారంగా మనం వచ్చేస్తూ ఉంటాం. Sometimes we miss to give that respect unto our Savior. ఆ రక్షకునికి ఎట్టి మర్యాదను మనం అర్పగించాలో కొన్ని సందర్భాల్లో అది కూడా మనం ఆయనకి ఇవ్వం. I'm not even saying reverence, I'm saying at least the least respect. We miss it out because we are casual. When we are entering, we want to talk as we like. When we are walking up the steps, we want to do as we want. We want to look around and observe people who have come, who have not come. We are not mindful that we are here to worship this Savior who has sacrificed his life, and I have to give him my due reverence and worship him. అంటే భక్తి మర్యాదలు అవన్నీ పక్కన పెట్టండి, సర్వసాధారణమైన మర్యాదను కూడా మనం ఒక్కొక్కసారి ఆయనకి ఆరోపించే వారంగా కనబడం. మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాం, మనకు నచ్చినట్లు చేస్తూ ఉంటాం, ఎక్కడ పడితే అటువారిని ఇటువారిని చూస్తూ ఉంటాం. మన రక్షకుని పక్షంగా మనం అట్టి భక్తి మర్యాదలు కలిగిన వారిగా కొన్ని సందర్భాల్లో కనబడం. But let us remember that the power of the evil one once upon a time has put us in bondage, in slavery. అయితే ఒక విషయం జ్ఞాపం చేసుకోవాలా, ఈ దుష్టుడు తనకున్న శక్తిని బట్టి అది వరకట్లో మనల్ని బంధించి బానిసత్వంలో ఉంటూ వచ్చాడు. 1 John chapter 5 and verse 20 says, యోహాను రాసిన 3వ పత్రిక 5:20 వచనం అంటుంది, and we know that the Son of God has come and has given us an understanding that we may know him who is true, and we are in him who is true, in his Son Jesus Christ. This is the true God and eternal life. యోహాను రాసిన 3వ పత్రిక 5:20, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించినాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. The evil one had no truth in him, he was a liar. దుష్టుని యందు సత్యమేమీ లేదు, వాడు అబద్ధికుడు. And we were living in lies. మనం కూడా అది వరకు అబద్ధములోనే నివసిస్తూ వచ్చాం. But now we are delivered. ఇప్పుడైతే విడుదల పొందాం. What is the truth?
సత్యం ఏంటి మరి? According to the verse we just read, ఇప్పుడే చదువుకున్న వాక్యం లేఖనం the అనుసరించి truth is the Son of God, the person of Lord Jesus Christ himself. కాబట్టి సత్యం ఏంటి? యేసు క్రీస్తు ప్రభు అన్న వ్యక్తే. And from the context of the present day, the COVID that we have around, మనకు ప్రస్తుత కాలం ముందున ఈ కోవిడ్ను బట్టి ఆ సందర్భంలో చూసినట్లయితే we must worship because Lord Jesus Christ has set us free from the bondage of infirmity, or let us say the sickness, bondage of sickness in our lives. మనం ఎందుకు ప్రభుని ఆరాధించబద్దులం అంటున్నామంటే మన జీవితంలో ఏదైతే అనారోగ్యం అయితే ఉంటుందో దాని నుంచి ప్రభు మనల్ని విడుదల చేసిన కారణాన్ని బట్టి మనం ఆయన ఆరాధించబద్దులం అంటున్నాం. Because of the COVID around, I am just adding this word sickness, but in the scriptures it is mentioned as infirmity. Let us see Luke's Gospel chapter 13 and verse 10. మన చుట్టూ ఉన్న సందర్భాన్ని బట్టి కోవిడ్ సందర్భాన్ని బట్టి అది అనారోగ్యం అని సంబోధిస్తున్నాం. కానీ లూకా సువార్త chapter 13 13వ అధ్యాయము 10వ వచనం. Lord Jesus Christ was teaching in a synagogue. యేసు ప్రభువారు ఒక సమాజ మందిరంలో అక్కడ బోధ చేస్తున్నప్పుడు There was a woman who has a spirit of infirmity, we are referring that as sickness, for 18 long years. అక్కడ 11వ వచనంలో 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము అంటే అనారోగ్యంతో బాధపడుచున్న ఒక స్త్రీ మనకు కనబడుతుంది. Telugu translation balahinata, some weakness, a weakness which dwells in us for a long period of time. అంటే సుదీర్ఘ కాలంగా మనలో ఉన్న ఒక బలహీనత అనుకోండి. We feel weak sometimes, and once upon a time when we didn't have this God in our lives, in every situation we were weak. అది వరకు ఎప్పుడైతే మనం దేవునిని కలుగకుండా ఉండిన దినాల్లో ప్రతి సందర్భంలో మనం బలహీనులుగానే ఉంటూ వచ్చాం. The example here is about a woman who was having the spirit of infirmity for 18 long years. So let us consider their long duration of time. ఉదాహరణకి ఇక్కడ చూస్తే 18 సంవత్సరాల నుండి బలహీనపరిచే ఆత్మ కలిగిన ఒక స్త్రీ. And now she was bent over. ఆవిడ నడుము వంగిపోయింది. And could not in no wise raise herself. అంటే చక్కగా నిలవబడలేకుండా ఉంది. She had no chance or no possibility to raise herself up. కాబట్టి ఆ వంగిపోయిన స్థితిలో నుండి తిరిగి తాను లేవనెత్తుకోవడానికి ఎటువంటి అవకాశం లేకుండా ఉంది. Can we relate ourselves to this condition? మనము ఈ పరిస్థితికి మన జీవితాన్ని పోల్చుకోవచ్చా? If I put my name in the place of this woman, ఈ యొక్క స్త్రీ ప్రదేశంలో నా పేరు రాసుకుంటే, if you put your name in the place of this woman, ఈ యొక్క స్త్రీ ప్రదేశంలో మిమ్మల్ని మీరు పెట్టుకుంటే, how should I read that verse? దాన్ని ఎలా చదవాల్సి వస్తుంది? There was Emmanuel who has a spirit of sickness for, in my case, for 20 years in my life I was having this sickness or spirit of infirmity. అక్కడ పేరు పెట్టి చదువుకున్నట్లయితే సుమారుగా 20 ఏళ్ల సంవత్సరం నుండి బలహీన స్థితిలో ఉన్న ఇమ్మాన్యుయేల్ అక్కడ ఉండేను అని, లేకపోతే జాన్ అక్కడ ఉండేను మనం పేరు మనం పెట్టుకుంటే అలా చదువుకోవాలి. Emmanuel was bent over and in no wise raised himself. అతడు నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండేను. Trying all means, అన్ని విధాల ప్రయత్నం చేసినా కూడా, going around with the friends, స్నేహితులతో వెళ్ళినా కూడా, trying with all the influences I have in this world, ఈ లోకంలో ఏవేవైతే ప్రతిష్టలు ఉన్నాయో అవన్నీ ఉపయోగించుకున్నా కూడా, putting the required hard work which is needed so that I can rise up in my life. నా జీవితంలో కావలసిన పని కష్టపడి పని చేసుకున్నట్లుగా తద్వారా నేను పైకి ఎదిగేటట్లు ఎంత ప్రయాసపడినా, No, it did not happen. పని జరగలేదు. As a natural person, I was under the spirit of this infirmity and I was in the bondage of this spirit of infirmity. ప్రకృతి సంబంధమైన మనుషునిగా ఈ యొక్క బలహీనపరిచే ఆ యొక్క ఆత్మ కింద ఆ యొక్క బంధకాల్లో ఉంటూ వచ్చాను. What is this condition? ఈ పరిస్థితి ఏంటి? And who caused this condition? ఎవరు ఈ యొక్క పరిస్థితికి కారకులు? This condition is being in bondage. ఇది బంధకములో ఉన్న పరిస్థితి. Very clearly, Satan has caused this to us. స్పష్టంగా కనబడేది ఏంటంటే సాతానుడే మనకి ఈ పరిస్థితిని కలుగజేశాడు. None could set us free.
ఎవరు కూడా విడుదల కలగజేసేవారు ఒక్కళ్ళు కూడా లేరు. No power in this earth could deliver us or free us from this situation. ఈ భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా మనం ఉన్న స్థితిలో నుండి మనకి విడుదల స్వాతంత్రాన్ని ఇచ్చింది లేదు. They could not pay what is required to free us from such situation. ఇట్లాంటి పరిస్థితుల్లో నుంచి మనకి విడుదల తీసుకురావడానికి ఎంత రుసుము చెల్లించాలి, ఎవరు దాన్ని చెల్లించలేకపోయారు. There was no prosperity, there was no growth, there was no blessing that we could enjoy in our lives. కాబట్టి మన యొక్క జీవితంలో ఎటువంటి ఆశీర్వాదము కానీ ఎటువంటి పురోగాభివృద్ధి కానీ లేదు. Every time it was like punishment unto us. ఎప్పుడు కూడా శిక్షావిధి కింద ఉన్నట్లుగా కనబడేది. Every time there is some irritation even with family or our friends or wherever we go. ప్రతిసారి మనం వెళ్ళిన ప్రతి చోట స్నేహితులతో కానీ ఇంట్లో కానీ ఎప్పుడు కూడా చికాకు పరిస్థితే. It was lot of discomfort. We were not comfortable anywhere because I was bent down and I was not able to rise up in my life. ఎక్కడ కూడా సౌఖ్యం అనేదే లేకుండా ఉంటూ వచ్చింది. ఎందుకు? నేను వంగిపోయిన స్థితిలో ఉండి ఎట్టి పరిస్థితిలో పైకి చక్కగా నిలవలేని పరిస్థితిలో ఉన్నాను. None could set me free. ఒక్కడు కూడా నాకు విడుదల కలుగజేసిన వాడు ఒక్కరు కూడా లేరు. But for Lord Jesus Christ. యేసు ప్రభువారు తప్ప. Only Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. He had the power to destroy this power of the evil one. ఈ యొక్క దుష్టుని యొక్క శక్తిని నాశనము చేసే శక్తి ఆయనకు మాత్రమే ఉండింది. He was the only one who made such a statement that he has authority in heaven and also upon earth. ఆయన ఒక్కడు మాత్రమే నాకు ఈ భూమి మీదను పరలోకంలోను అధికారం ఇవ్వబడి ఉన్నదన్న మాటని చెప్పగలిగిన వ్యక్తి. He had the power, he had the authority. ఆయనకు ఆ శక్తి ఉండింది, అధికారము కూడా ఉండింది. Verse 12, 12వ వచనంలో Luke's Gospel chapter 13 and verse 12. లూకా 13:12. Jesus saw her. యేసు ఆమెను చూచి He called her to him ఆయన దగ్గరికి రమ్మని పిలిచి and said, "You are loosed from your infirmity." అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. It is not my action, but it is what the Lord Jesus Christ has done unto me. ఇదేదో నేను చేసిన ప్రక్రియ కాదు, యేసు ప్రభువారు తానే స్వయంగా నాతో చేసిన క్రియ. నశించిన దానిని వెదకి రక్షించిన. In search, he wanted to seek and save which was lost. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిలో So he saw her, ఆయన చూశాడు ఆమెని, he called her unto him, ఆయనే ఆమెను పిలిచాడు. and then pronounced that you are loosened of your infirmity. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని చెప్పాడు. And it is just a statement that he has used in this illustration. ఇక్కడున్న సందర్భంలో ఆయన ఒక మాట మాత్రమే సెలవిచ్చాడు. But for me, he went up onto the cross. అయితే నా పక్షంగా చూస్తే సిలువ మీదకి వెళ్ళవలసి వచ్చింది. To deliver me, to loosen my infirmity, my weakness, my condition, which was destined unto damnation, he has to go up onto the cross. కాబట్టి నేనున్న పరిస్థితి, నేను ఏదైతే దుస్థితిలో ఉన్నానో, నాశనానికి పరిగెడుతూ ఉన్న పరిస్థితిలో నుంచి నన్ను విడిపించటానికి ఆయన సిలువ మీదకి ఎక్కవలసి వచ్చింది. He has come down for me. నా గురించి కిందకి దిగి వచ్చాడు. He has called me, "Come unto me, all ye that are heavy laden." నా దగ్గరికి వచ్చి ప్రయాసపడి భారం మోచిన వాళ్ళారా నా దగ్గర రండి అని చెప్పాడు. So he called me unto him. In my case, it was on 10th February 1994. నా సందర్భంలో మాట్లాడుకున్నట్లయితే ఆయన వైపుగా నన్ను పిలుచుకున్నాడు 94 ఫిబ్రవరి 10వ తారీఖున. He loosened all my bondage. He freed me from my bondage. నా బంధకాలన్నిటి నుంచి కూడా నాకు విడుదల కలుగజేసి స్వాతంత్రాన్ని Power of evil was broken by the power of the Spirit of God. దుష్టుని యొక్క శక్తి ఆత్మదేవుని యొక్క శక్తి ద్వారా ఛేదించబడింది. What did this woman do? అప్పుడు ఈ స్త్రీ ఏం చేయగలిగింది? When she was loosened of her infirmities, ఏదైతే బలహీనత ఉందో దాని నుంచి ఆవిడ విడుదల పొందిన తరువాత verse 13లో she glorified God. చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. That's why I will glorify God by worshiping him today. కాబట్టి నేను కూడా ఈ దినాన నేను ఆరాధించడం ద్వారా దేవుని మహిమపరుస్తున్నాను. In the light of the word, you are also encouraged to glorify God by worshiping him today. కాబట్టి వాక్యపు వెలుగులో మీరు కూడా
ప్రభుని ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహింపరచవలసిన వారుగా ఉంటున్నారు. The spirit of infirmity or the spirit of sickness made us bent down. మనలో ఉన్న ఆ బలహీనపరిచే ఆత్మ లేకపోతే అనారోగ్యం కలిగించే ఆత్మ ఏం చేస్తూ వచ్చింది? మనల్ని కిందకి వంచేసింది. But let me also remind you, this sin almost buried us. మీకు ఇంకో విషయం జ్ఞాపకం చేయాల్సిన సంగతి ఏంటంటే, మనలో ఉన్న పాపము సుమారుగా మనల్ని పాతేసింది, సంపూర్తిగా భూస్థాపితం చేసే అంత పని చేసింది. We all know the scripture says the wages of sin is death. మనకందరికీ తెలుసు కదా, లేఖనాలను అనుసరించి పాపం వలన వచ్చే జీతము మరణము. I was in the bondage of sin. నేను కూడా పాప బంధకాల్లో ఉంటూ వచ్చాను. Therefore I was in the bondage or grip of death. కాబట్టి నేను కూడా మరణం యొక్క గుప్పిట్లోనే ఉంటూ వచ్చాను. It is the same with everybody who is sitting here. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా అదే సంగతి. If we remember that condition, ఆ పరిస్థితిని కనుక జ్ఞాపకం తెచ్చుకుంటే, when the sin was ruling over us, మన మీద పాపం పరిపాలన చేస్తున్న సందర్భాన్ని, because of our sinful thoughts, our mind was in dead condition. మనకున్న ఆ పాపపు ఆలోచనలు బట్టి మన మనసు కూడా మృతమైన స్థితిలోనే ఉంది. That's why every thought was only destructive, nothing constructive. అందును బట్టే ఆ సందర్భంలో మనకు వచ్చే ప్రతి ఆలోచన కూడా నాశనం చేయడానికి వచ్చినట్లుగానే ఉంటుంది. ఏది కూడా ఒకరిని ప్రోత్సాహపరిచేది ఉండదు అప్పుడు. Because of our sinful sight, that whatever we were seeing or looking at, అంతేకాదు మనం చూసే చూపు కూడా పాపపు సంబంధమైన చూపు కారణాన our eyes were also in dead condition. మన కళ్ళు కూడా చనిపోయిన స్థితిలోనే, మృతమైన స్థితిలోనే ఉంటాయి. We were blinded to truth. We were not able to know what was truth, but we were suffering in lies. కాబట్టి సత్యం అన్న విషయానికి మనం గుడ్డివారుగుంటూ వచ్చాం, అందును బట్టి అబద్ధాల్లోనే జీవిస్తూ వచ్చాం. Because of our sinful deeds or whatever we did, మన క్రియలు కార్యాలన్నీ కూడా పాప సంబంధమైన కారణాన్ని బట్టి our body has become corrupt and it was almost dead. మన దేహము కూడా సుమారుగా చనిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. Because in the Old Testament, such a condition of the body was compared to a person with leprosy. పాత నిబంధనలో చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ ఉన్న వ్యక్తిని ఎవరితో పోల్చేవారంటే కుష్టి వ్యాధితో ఉన్న వ్యక్తితో పోల్చేవారు. But praise God, Romans 5 and verse 8 says, అయితే దేవునికి వందనాలు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం అంటుంది, while we were yet sinners, Christ, our Lord Jesus Christ, died for us. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. And Romans 8 and verse 2 says, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం అంటుంది, for the law of the Spirit of life has set you free in Christ Jesus from the law of sin and death. రోమా 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. Finally in 2 Corinthians chapter 3 and verse 17, చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17, 2 Corinthians chapter 3 and verse 17, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము, now the Lord is the Spirit, and where the Spirit of the Lord is, there is freedom. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. There will be liberty. అక్కడే స్వేచ్ఛ ఉంటుంది. And there is independence to our personal lives. మన వ్యక్తిగత జీవితానికి స్వాతంత్రము దొరికేది. Those who are enjoying this true independence in your personal lives, ఎవరైతే ఈ నిజమైన స్వాతంత్రాన్ని మీ వ్యక్తిగత జీవితాల్లో అనుభవిస్తూ ఉంటున్నారో, please take your time to glorify God by opening your mouth and worshiping Him. అట్టివారు మీ యొక్క నోరు తెరిచి ప్రభుని ఆరాధించి ఆయన్ని మహింపరచవలసిందిగా కోరుతున్నాం.